నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ధరల పెరుగుదల అరికట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలు సికింద్రాబాద్లోని ప్రధాన రేషనింగ్ అధికారి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇప్పుడు ఆ ధర్నాను ప్రత్యక్షంగా చూద్దాం. రూపాయలు 25 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం దొరికేది. ఈ రోజు ఉన్నట్టుండి 40 రూపాయలు అయిపోయింది. ఇడ్లీలు 10 రూపాయలు పెడితే మంచి ఇడ్లీ సాంబార్ అంతా తినేటువంటి పరిస్థితి ఉండింది. ఈరోజు వాటి సైజు తగ్గిపోయింది. మినీ ఇడ్లీలను మనం అడిగితే మినీ ఇడ్లీలు తెచ్చిస్తారు సాధారణంగా. మీరు మినీ ఇడ్లీలు అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీలు పట్టుకోమంటే 2 చిన్నవి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక ఈ విషయం చెప్తూ పోతే ఈ రోజు సాయంత్రం దాకా రేపు పొద్దుటి దాకా చెప్తూ పోవచ్చు. మేము ఈరోజు ఎందుకు ధారణ చేస్తున్నాం? ఒకటే ఒక కారణం. ధరల గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పౌర సరఫరాల శాఖ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఇంతకు ముందు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించడానికి మేమందరం ఇక్కడ ఈరోజు సమావేశమయ్యాం. బియ్యం ధర తగ్గిందా? పోనీ బియ్యం ధర తగ్గలేదు. రైతుకి ఏమైనా సరైన ధర వస్తున్నదా? అది లేదు. అతనికి ఏమైనా ఎరువులు అందుతున్నాయా? సరైనటువంటి పెస్టిసైడ్స్ అందుతున్నాయా? సరైనటువంటి విత్తనాలు అందుతున్నాయా? పంట పాడైపోతే పరిహారం వస్తున్నదా? ఏమీ లేదు. నిరుద్యోగం తగ్గిందా? ఆ పెరిగిన ధరలతో కొనుక్కుందామంటే సగానికి సగం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఈ రోజు నిరుద్యోగం అయిపోయినారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు నిన్న నాకెవరో ప్రెస్ ఆయన చెప్తున్నాడు, నా కామెంట్ అడిగాడు. నిజాం తర్వాత హైదరాబాదు, నిజాం తర్వాత అని అన్నాడు. థ్యాంక్స్. నిజాం తర్వాత హైదరాబాద్ని గత 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా వైఎస్ఆర్ అభివృద్ధి చేశాడని నిజాంతో పోల్చుకుంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టింది ఇక్కడ. ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏమైందో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. దానిపైన విశ్లేషణ చేయను నేను ఇప్పుడు. అంతకు ముందు అందరికీ అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు మొదలుపెట్టాం. మొదటి దశ పూర్తి చేశాం. 2వ దశ చేస్తానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు 3 సార్లు చెప్పినారు అసెంబ్లీలో.